ఈ దారి మనసైనది రెండవ భాగం. ఒకటవ భాగంలో అనురాగ్, దీక్షిత, మన్విత మెడికల్ స్టూడెంట్లు. దీక్షిత తల్లిదండ్రి పొలం పనులు చేసి కష్టపడి కూతుర్ని మెడిసిన్లో చేర్పిస్తారు. అనురాగ్ దీక్షితని ఇష్టపడుతూ ఉంటాడు. మన్విత తండ్రి స్కూల్ మాస్టర్. తల్లి నాన్నమ్మ అనుక్షణం గొడవ పడుతూ ఇల్లు నరకం చేస్తుంటారు. అనురాగ్, మన్విత ఒకే స్కూల్లో చదువుతూ ఉంటారు. ఒకరోజు స్కూల్లో మన్విత టిఫిన్ తినకుండా వెళ్ళి కళ్ళు తిరిగి పడిపోతుంది. కథ కొనసాగుతుంది. పిల్లలంతా పుస్తకాలున్న బ్యాగుల్ని, వాటర్ బాటిల్ని భుజాలకు తగిలించుకొని ఒక చేత్తో లంచ్ బాక్సు ఉన్న చిన్న సైజు ప్లాస్టిక్ బుట్టను పట్టుకొని ఆటోల వైపు, కార్ల వైపు పరుగులు తీస్తుంటే మన్వితకి నడవాలంటే కష్టంగా అనిపిస్తోంది. ఆమె ఇబ్బందిని గమనించి, మా కారులో వెళ్దాం రా మన్విత, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అన్నాడు అనురాగ్. ఈ లోపలే అనురాగ్ బ్యాగ్ని తీసుకుని కారులో పెట్టాడు డ్రైవర్. మన్వితకి నడుస్తుంటే మోకాళ్ళు చురుక్కుమంటూ మంటగా ఉంది. అనురాగ్ చెప్పిన మాట వినటమే బెటర్ అనుకుంది. మారు మాట్లాడకుండా కారు ఎక్కింది. అనురాగ్, మన్విత వెనక సీట్లో కూర్చున్నారు. రోడ్డు వైపు చూస్తున్న అనురాగ్ని చూస్తూ, అనురాగ్ మీ ఇల్లు ఎక్కడా అంది మన్విత. ఇదే మా ఇల్లు అని అనురాగ్ అంటుండగానే కారు ఆగింది. నేను మీ ఇంటికి రావచ్చా అంది వెంటనే అతను కారు దిగబోతుండగా. నేను కూడా అదే చెప్దామనుకుంటున్నా, రా మన్విత అంటూ క్రిందికి దిగగానే కారు డోర్ పట్టుకొని పిలిచాడు. దిగింది మన్విత. మన్వితకి అప్పుడే ఇంటికి వెళ్ళాలని లేదు. ఇల్లు గుర్తొస్తూనే ఒక విధమైన దడ. వెళ్లకుంటే తల్లి ఊరుకోదు, ఎదురు చూస్తుంది. ఎదిగిన పిల్ల ఇంటికి రాకుంటే ఏమీ పట్టనట్టు కూర్చుంటారేం, నీ కూతుళ్ళను కూడా అప్పట్లో ఇలాగే వదిలేశారా అంటూ నానమ్మను కేకలేస్తుంది. నానమ్మను చూస్తుంటే ఎద్దుపుండు గుర్తొస్తూ తల్లి మాటలు కాకి ముక్కులా అనిపిస్తాయి. ఎంత బిజీగా ఉన్నా మాటలతో పొడిచే పని మాత్రం కరెక్ట్గా చేస్తుంది. మమ్మీ, ఈ అమ్మాయి నా క్లాస్మేట్, పేరు మన్విత అని వెంటనే మన్విత వైపు చూస్తూ, మన్విత మా మమ్మీ వాగ్దేవి కాలేజీలో బాటనీ లెక్చరర్ అన్నాడు అనురాగ్. క్రీమ్ కలర్ గద్వాల్ చీరలో మల్లెపువ్వు సున్నితత్వం, పారిజాత సౌరభం కలగలిపినట్లున్న ఆమెను చూడగానే, నమస్తే ఆంటీ అంది మన్విత ఆమె ముఖంలోకి అలాగే చూస్తూ. మన్వితను చిరునవ్వుతో చూస్తూ మోచేతికి గడ్డానికి ఉన్న దెబ్బల్ని చూడగానే ఆమె నవ్వు మాయమై, అయ్యో ఈ దెబ్బలేంటి, ఏం జరిగింది అంటూ మన్విత చేతిని తన చేతిలోకి తీసుకుంది. అప్పటికప్పుడే ఆ గాయాన్ని క్లీన్ చేసి ప్లాస్టర్ వేసింది ప్రియబాంధవి. అనురాగ్, మన్విత ఫ్రెష్ అప్ అయ్యాక వాళ్ళిద్దరూ తినటానికి వేడివేడిగా ఉప్మా, పెసరట్టు పెట్టి పాలిచ్చింది. ప్రియబాంధవి ఆప్యాయతకి మన్విత కరిగిపోతూ మాటలు కరువైన మూగశ్రోతల ఆ ఇంటి వాతావరణాన్ని మనసులో రికార్డు చేసుకుంటోంది. పాలు తాగాక, రా మన్విత నా గది చూద్దుగాని అన్నాడు అనురాగ్. రీసెంట్గా తండ్రి తనకి కొనిచ్చిన వీడియో గేమ్ చూపించాలన్న ఉద్దేశంతో. నేను వెళ్ళాలి అని నోటి వరకు వచ్చినా అనురాగ్ గది చూసి వెళ్ళాలన్న కుతూహలంతో ప్రియబాంధవి కూడా చూడమనటంతో అతని గదిలోకి వెళ్ళింది. ఆ గది సింపుల్గా ప్రశాంతంగా ఉంది. చదువుకునే పుస్తకాలతో పాటు వీడియో గేమ్స్, బెడ్కి దగ్గరలో 2 టెడ్డీబేర్ బొమ్మలు కనిపిస్తున్నాయి. షెల్ఫ్లో రకరకాల పెన్నులు, పెన్సిళ్ళు, కంపాస్ బాక్సులు, సాక్స్ బాక్సులు, స్కూల్ బ్యాగ్లు, స్కూల్ డ్రెస్లు, వాటి పక్కన బెల్టులు, బ్యాడ్జీలు ఉన్నాయి. మన్విత కళ్ళు పెద్దవి చేసి ఆ రూమ్లో ప్రతి వస్తువుని కుతూహలంగా చూసింది. ఎందుకో తెలియదు కానీ అనురాగ్ని ఇప్పుడే కొత్తగా చూస్తున్నట్లు, ఇన్ని రోజులు అనురాగ్ అనే అబ్బాయి తనకి తెలియనట్లు, తెలిసాక ఇదో అద్భుత ప్రపంచం అన్నట్లు, ఈ ప్రపంచాన్ని ఇన్ని రోజులు మిస్ అయినట్లు ఫీల్ అయింది. ఆ ఫీలింగ్లో రంగురంగుల ఇంద్రధనుస్సును దగ్గరగా వెళ్ళి చూసినట్లు ఆమె కళ్ళు మెరుస్తున్నాయి. ఇంకా బాల్యం తాలూకు తీయదనాన్ని వదిలిపెట్టలేని స్థితి ఆమెది. ఇప్పుడిప్పుడే వస్తున్న యవ్వనం ఆమె శరీరంలో కనిపిస్తున్నా మనసు మాత్రం ఇంకా బాల్యాన్ని వీడలేదు. అందుకే ప్రతిదీ అందంగా, ఆహ్లాదంగా కనిపిస్తోంది. ఒక్క తన ఇల్లు తప్ప. బాయ్ అనురాగ్, వెళ్ళొస్తా ఆంటీ అంది మన్విత. అప్పుడప్పుడు వస్తుండు మన్విత అంది ప్రియబాంధవి. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడూ రావాలనిపించేలా ఉందా ఇల్లు, వాళ్ళ అభిమానం. కారులోంచి దిగుతున్న కూతుర్ని చూసి ముఖం చిట్లించింది కృష్ణవేణి. మన్వితను దింపి కారు వెళ్ళిపోయింది. మన్విత లోపలికి రాకముందే, ఎవరిదే ఆ కారు అంది కృష్ణవేణి. ఆ గొంతులో ఏమాత్రం మృదుత్వం లేదు. ఒక డబ్బాలో రాళ్లేసి కొట్టినట్టే ఉంది. అంతవరకు ఉన్న ప్రసన్నత మాయమై స్వర్గంలోంచి నరకంలోకి వచ్చినట్లు అనిపించింది మన్వితకి. నా ఫ్రెండ్ అనురాగ్ది అంది మన్విత. ఫ్రెండ్ అన్న పదం కృష్ణవేణి మనసుని అంకుశమై పొడిచినట్లు మన్విత చెంప చెళ్ళుమంది. కార్లుండే ఫ్రెండ్స్ ఎందుకే నీకు? శక్తికి తగ్గ మాటలు, స్థాయికి తగ్గ స్నేహాలేనా నీవి? ఒళ్ళు చీరేస్తాను ఇంకెప్పుడైనా కారులో వస్తే అంది.
గడ్డం దగ్గర నొప్పనిపిస్తే తల్లి ముఖంలోకి చూస్తూనే చేత్తో మెల్లగా తడుముకుంది. ఈ ప్లాస్టర్ ఏంటని కానీ ఆ దెబ్బలేంటని కానీ అడగని తల్లిలో ఇంతకన్నా ఎక్కువగా ఆశించినా ఫలితం ఉండదని, ఏడ్చినా వేస్ట్ అని తల విదిలించి బ్యాగ్ని విసురుగా బెడ్ పైకి విసిరేసి 2 చేతుల్ని గడ్డం కింద పెట్టుకుని సైలెంట్గా కూర్చుంది. మాట్లాడవేం అంటూ గద్దిస్తున్న తల్లి వైపు నెమ్మదిగా చూస్తూ, ఏం మాట్లాడాలి? నీ మాటల్లో ఏముందని మాట్లాడాలి? నేను అనురాగ్తో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ మమ్మీ నీలాగా మాట్లాడలేదు. టిఫిన్ పెట్టి పాలిచ్చింది. దెబ్బ తగిలిందని చూసి ప్లాస్టర్ వేసింది. మరి నువ్వు అలాంటిదేం చెయ్యలేదు. అవమానించినట్టు మాట్లాడుతున్నావు అంది మన్విత. వాళ్ళిద్దరి మాటల్లో తలదూర్చితే తనకే గతి పడుతుందో ముందే తెలిసిన దానిలా ఒక పక్కకు ఉంది వర్ధనమ్మ. ఆ ముసలిది కూడా నీలాగే ఇంట్లో వాళ్ళని ఈసడించి బయట వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తుంది. ఎక్కడికి పోతాయి బుద్ధులు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. తండ్రిని చూడగానే ప్రాణం లేచొచ్చినట్లయింది మన్వితకి. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చుంది. ఉదయం స్కూల్లో తను పడిపోయిన దగ్గర నుండి ఇప్పటి వరకు ఏం జరిగిందో తండ్రితో చెప్పింది. అనురాగ్ వాళ్ళమ్మ బాటనీ లెక్చరర్ అని కూడా చెప్పింది. మౌనంగా విని కూతురు వైపు జాలిగా చూశాడు విశ్వనాథ్. కొద్ది రోజులు గడిచాక, ప్రియా ఆంటీ చాలా మంచిది నాన్న, అప్పుడప్పుడు నన్ను రమ్మని చెప్పింది. వెళ్తే మమ్మీ తిడుతుందని భయం. వాళ్ళ ఇంటికి వెళ్ళి అనురాగ్తో కలిసి చదువుకుంటాను నాన్న, మమ్మీని తిట్టొద్దని చెప్పండి ప్లీజ్ అంది మన్విత. మన్వితను అర్థం చేసుకున్నాడు విశ్వనాథ్. తనెప్పుడో పొద్దున స్కూల్కి వెళ్తే రాత్రికి వస్తాడు. పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ప్రపంచం తెలియాలి, జ్ఞానం విస్తరించాలి. అప్పుడప్పుడు ప్రియబాంధవి మేడం లాంటి వాళ్ళ నీడ సోకితే తన బిడ్డ బాగుపడుతుందన్న నమ్మకం కలిగి, సరేనమ్మా మీ మమ్మీతో నిన్నేమీ అనొద్దని చెప్తాను, నువ్వు మాత్రం వాళ్ళింటికి వెళ్ళి త్వరగా వచ్చేయాలి. ఆడపిల్లవు కదా, ఎవరిళ్లల్లోనైనా ఎక్కువసేపు ఉండకూడదు అన్నాడు విశ్వనాథ్. ప్రతిదానికి ఆడపిల్లవు కదా అంటారెందుకు? ఆడపిల్లల అబ్బాయిలతో ఆడకూడదు, ఎవరిళ్లలోనైనా ఎక్కువసేపు ఉండకూడదు. మరిలా చేసేవాళ్ళంతా చెడిపోయినట్లయితే చెడిపోని వాళ్ళు ఎంతమంది? ఆడపిల్ల తిరిగినా చెడిపోదు, తిరక్కపోయినా చెడిపోదు అని వీళ్ళకి ఎవరు చెప్తారు? ఆ రోజు నుండి మన్విత అప్పుడప్పుడు అనురాగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొద్దిసేపు కంబైన్డ్ స్టడీస్ చేసి ఇంటికి వస్తోంది. తండ్రి చెప్పినప్పటి నుండి తల్లి ఏమీ అనటం లేదు, కానీ తను అనురాగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళటం తల్లికి ఏమాత్రం ఇష్టం లేదని మన్వితకు తెలుసు. ప్రియబాంధవి అనురాగ్తో పాటు మన్వితను కూడా కూర్చోబెట్టి చదివిస్తుంది. చదివించే ముందు ఎలా చదవాలో, ఎప్పుడు చదవాలో, ఎందుకు చదవాలో చెప్తుంది. ముఖ్యంగా చదువు అంటే కష్టం కాదని, ఇష్టమని చెప్తుంది. క్లాస్ పుస్తకాలు చదవటం అయ్యాక ఎంతో ఉత్సాహంగా చందమామ కథల గురించి, మర్యాద రామన్న నీతుల గురించి, అయోధ్య రామయ్య కష్టాల గురించి, తెనాలి రామలింగడి కథలు, అబ్దుల్ కలాం జీవితం, ఇలా తనకు తెలిసిన వాటి గురించి వాళ్లతో చెప్పి అప్పటి నుండే వాళ్లలో ఉన్నత ఆశయాలను నూరిపోసింది. హోంవర్క్ లాగే పుస్తకాలు చదవటానికి కూడా కొంత టైంను కేటాయించి, వాళ్ళు మంచి మార్కులు తెచ్చుకున్నప్పుడు మంచి పుస్తకాలను బహుమతిగా ఇచ్చి ప్రోత్సహించి చదువు పట్ల వాళ్ళకి ఆసక్తిని పెంచింది. వాళ్ళిద్దరూ పోటీలు పడి చదువుతుంటే ప్రియబాంధవికి సంతోషంగా ఉంటుంది. 10th క్లాస్లో మంచి మార్కులు తెచ్చుకున్నారు. ఇంటర్ చదవటానికి ఇద్దరిని ఒకే కాలేజీలో చేర్పించారు. ఇంటర్ పూర్తయ్యాక కోచింగ్ టైంలో కూడా వాళ్ళిద్దరి చదువు విషయంలో ప్రియబాంధవి స్పెషల్ కేర్ తీసుకుంది. ఆయా సబ్జెక్టుల ప్రిపరేషన్కి ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక్కొక్క సబ్జెక్ట్కి 2 గంటలు కేటాయించి చదివించేది. పరీక్ష సమీపిస్తున్న కొద్దీ సిలబస్ ఒక క్రమ పద్ధతిలో విభజించి రివిజన్ చేయించింది. టైం తక్కువగా ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియని కొత్త అంశాలను చదవకూడదని చెప్పింది. థియరీ బిట్స్ చదివితే స్కోరింగ్కే కాక సమయాన్ని కూడా ఆదా చేస్తాయని చెప్పింది. ముఖ్యంగా ఎంసెట్ క్వశ్చన్ పేపర్లో ఛాయిస్ ఉండదు. అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. ఏమాత్రం సమయం వృధా చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. తెలిసిన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు గుర్తించిన తర్వాతనే తెలియని వాటి విషయం ఆలోచించాలి. ముందుగా బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ, ఆఖరుకు ఫిజిక్స్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం మంచిది. సమాధానాలను ఖచ్చితంగా గుర్తించాలి, త్వరగా గుర్తించాలి. ముందుగా థియరీ బిట్లు, తేలిక ప్రశ్నలు పూర్తి చేసి ఆ తర్వాత కష్టమనిపించిన సుదీర్ఘమైన ప్రశ్నల విషయం చూడాలి. సమయాన్ని వృధా చేసుకోవద్దు. ప్రతి ప్రశ్నకు ఒక కీవర్డ్ ఉంటుంది. ఆ పదాన్ని సున్నితంగా గుర్తించాలి అంటూ ఎగ్జామ్కి వెళ్లే ముందు వాళ్లను బాగా ప్రిపేర్ చేసి అన్ని మెలకువలు చెప్పి పంపింది ప్రియబాంధవి. అనురాగ్, మన్విత ఎంసెట్ ఎగ్జామ్ బాగా రాశారు. ఇద్దరి శ్రమ ఫలించింది. మెడిసిన్లో సీట్ వచ్చింది. అంతా హ్యాపీ. మెడిసిన్ ఫస్ట్ ఇయర్లో ఉండగా మంచు తెరలు మెల్లమెల్లగా విచ్చుకుంటున్న వేళ, బాలబానుడు మబ్బుల మాటు నుండి నులివెచ్చని తొలికిరణాలు ప్రసరిస్తున్న వేళ లోకమంతా నిద్రలేచింది.
మేడారంలో ఉత్సాహం పెల్లుబికింది. లక్షల మంది ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. దట్టమైన కీకారణ్యం, కొండ కోనల్లో కొలువు తీరిన సమ్మక్క సారలమ్మ తల్లులను ప్రతి 2 ఏళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజుల్లో పండగలా జరుపుకునే సమ్మక్క జాతరాది. ఆ జాతరకి సోమన్న తన భార్య పిల్లలతో ఎడ్లబండిలో మేడారం చేరుకున్నాడు. ఆయన ప్రతిసారి తన కుటుంబ సభ్యులతో మేడారం వస్తుంటాడు. ఈసారి కూడా అలాగే వచ్చాడు. తన కూతురికి మెడిసిన్లో సీట్ రావటానికి ఆ తల్లే కారణమని ఆయన నమ్మకం. దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధి పొందిన గిరిజన ఇలవేల్పులు సమ్మక్క సార్లమ్మలు కొలువుతీరిన మేడారం వరంగల్ జిల్లా తాడ్వాయి మండలం ఊరట్టం అనే చిన్న కుగ్రామానికి శివారుపల్లె జాతర జరిగే ఈ సమయంలో మాత్రం అది ఒక మహానగరం. ముచ్చటగా ఆ 3 రోజులు మహోత్సవమే. దేశంలోనే మహాకుంభమేళా తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యేది ఈ మేడారం జాతరకే. ఈ జాతరకి సుమారు 80 లక్షల మంది హాజరవుతారని అధికారుల అంచనా. మహానగరాల్లో అక్కడ మేడలు మిద్దెలు ఉండవు, అడుగు కూడా ఖాళీ లేకుండా అంతకంటే కిక్కిరిసి వేల గుడారాలతో రకరకాల విద్యుత్ కాంతులతో సర్వాలంకారమై దేదీప్యమానంగా శోభిల్లుతుంది. ఒకప్పుడు ఆదివాసీలకే పరిమితమైన ఈ జాతర ఇప్పుడు అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తోంది. చిలకలగుట్ట నుంచి సమ్మక్కను గద్దెపై ప్రతిష్ఠించే మహోజ్వల ఘట్టం ఆరంభమైన క్షణం దగ్గర పడగానే అడవి తల్లి పులకరించింది. నేల ఈనిందా నింగి పొంగిందా అన్నట్లు ఎక్కడ చూసినా జనసందోహమే. చిలకలగుట్టలో సమ్మక్క బయలుదేరగానే భక్తుల చేతుల్లో ఉన్న పసుపు గాలిలో లేచి పచ్చని చెట్లు పసుపు వర్ణంలోకి మారాయి. శివసత్తులు కేకలు ఒక్కసారిగా మిన్నుపుట్టాయి. ఎస్పీ 47 గన్నుతో గాలిలోకి కాల్పులు జరపగా అధికార యంత్రాంగం నడుమ భారీ బందోబస్తుతో ఆ తల్లి కుంకుమ భరిణ రూపంలో వచ్చి గద్దె చేరుకుంది. రోడ్లన్నీ జనప్రవాహంగా మారిపోయాయి. దాదాపు 4-5 కిలోమీటర్ల పొడవునా ఆధునికీకరించిన 12 రోడ్లు మొత్తం జనసమ్మర్దంతో నిండిపోయాయి. గిరిజనులు తమ సాంప్రదాయ నృత్య విరీతుల్లో డప్పులు బూరలు రకరకాల వేషధారణలతో గుంపులుగా తల్లి దగ్గరికి వెళ్తున్నారు. జనంలో ఎక్కడ తప్పిపోతామోనని ఒక్కో గుంపు పొడవాటి వెదురు బొంగులతో ఆనవాలుగా గుడ్డలు జెండాలు పట్టుకొని సమ్మక్క నామంతో ముందుకు సాగుతున్నారు. గిరిజనేతరులు మాత్రం అమ్మవార్లను దర్శనం చేసుకుని వెళ్ళిపోతున్నారు. వరంగల్ ఏటూరు నాగారం జాతీయ రహదారిపై లెక్కలేనన్ని వాహనాలు పరుగులు తీస్తున్నాయి. గిరిజనులు బారులు తీరిన ఎడ్లబండ్లపై అక్కడికి చేరుకుంటూనే ఉన్నారు. గతంలో లాగా ఎక్కడా వాహనాల రాకపోకలకి అంతరాయం కలగకుండా పోలీసులు గట్టి చర్యలు తీసుకుంటున్నారు. ప్రియబాంధవి తన భర్తతో అనురాగ్తో క్వాలీస్లో బయలుదేరి జాతరకు వచ్చింది. వాళ్లతో మన్వితను కూడా రమ్మంటే వచ్చింది. మన్విత జాతరకు రావటం అదే మొదటిసారి. వాహనాల్లో వచ్చిన వాళ్ళు కొన్ని కిలోమీటర్ల దూరంలోనే తమ వాహనాలను ఆపుకొని నడుచుకుంటూ వస్తున్నారు. జంపన్న వాగు దగ్గర స్నానాధికాలు ముగించుకుని వెళ్ళేవారు వెళ్తుంటే వచ్చేవారు వస్తున్నారు. ఆ వాగులో 4 కిలోమీటర్ల దూరం వరకు భక్తుల రద్దీ విస్తరించింది. లక్షలాది మంది భక్తులు స్నానాలు చేసి మొక్కులు తీర్చుకుంటున్నారు. పిల్లలు లేని దంపతులు తమకు సంతాన ప్రాప్తి కలగాలని, అనుకున్న కోరికలు తీరాలని, పంటలు బాగా పండి క్షేమంగా ఉండాలని ఆ తల్లిని వేడుకుంటున్నారు. అక్కడ చెట్లు ముడుపులతో మునిగిపోయాయి. శివసత్తుల పూనకాలతో, మేళ తాళాలు, డప్పుల చప్పుళ్లతో, భక్తుల నృత్యాలతో, మిన్నుముట్టే నినాదాలు, మనసులను కదిలించే పగడిగద్దరాజు, సమ్మక్క సారలమ్మ, జంపన్నల వీరగాథలు వినిపించే ఒగ్గు కథలు, గిరిజనేతర దేవతలను ఆరాధించే గిరిజన పూజారుల మంత్రోచ్చారణలతో, డోలి చప్పుళ్లతో హోరెత్తిపోతున్న ఆ జాతర అనురాగ్ని మన్వితని ఆనందోత్సాహాలతో ముంచెత్తేస్తోంది. జంపన్న వాగు ఒడ్డున ఉన్న షవర్లు భక్తుల శరీరాలను తడుపుతున్నాయి. ఎక్కడ చూసినా జనం. దీక్షిత ఇంకా కొంతమంది పెళ్లికాని అమ్మాయిలు షవర్ కింద నిలబడి భక్తి పారవస్యంతో తడుస్తూ, జంపన్న వాగులో ఇంత హాయి ఉందా, సమ్మక్క రోజు మనల్ని రాణిస్తుందా అని మనసులో అనుకుంటూ కలిసిమెలిసి సరిగంగా స్నానాలు చేస్తుంటే చూడటానికి మనోహరంగా పవిత్రంగా ఉంది. ఆ స్నానఘట్టాలను తిలకిస్తున్న మేఘాలు భూమి ఆకాశం కలిసే చోటు నుండి తాము కూడా స్నానానికి దిగుతున్నట్లు బారులు తీరి కదులుతున్నాయి. ఆ షవర్ల క్రింద ఆడ మగ తారతమ్యం లేకుండా తడుస్తున్నారు. కొత్త వాళ్ళు రావటంతో షవర్ల క్రింద ఎక్కువసేపు నిలబడేంత టైం లేక వెంటనే కదులుతున్నారు. జంపన్న వాగు అంచున నిలబడి ఉన్న అనురాగ్కి పట్టులంగా ఓణీలో షవర్ కింద తడుస్తూ కళ్ళు గట్టిగా మూసుకుని 2 చేతుల్ని ఎదకి దగ్గరగా ఆనించుకున్న దీక్షితను చూస్తుంటే
ఈ హాయిని మళ్ళీ మళ్ళీ ప్రసాదించు తల్లి అని కోరుకుంటున్నట్లుగా ఉంది. కాబోయే డాక్టర్ దీక్షితలో ఇంత భక్తి ఉందా అని ఆశ్చర్యపోయాడు. దీక్షితను చూడటం అతనికి కొత్తేమీ కాకపోయినా ఈరోజు ఎందుకో కొత్తగా కనిపిస్తోంది. మనసును దోచేలా అనిపిస్తోంది. హృదయాన్ని కొల్లగొట్టేలా కనిపిస్తోంది. అంతరంగంలో కల్లోలం సృష్టించి ఎప్పుడూ కలగని స్పందన కలిగేలా చేస్తోంది. అంతేకాదు ఆ రోజు దీక్షితలో అప్పుడెప్పుడో తాను చదివిన కాళిదాసు శకుంతల లాలిత్యం, ముక్కుతిమ్మన వర్ణించిన సత్యభామ టీవీ, అల్లసాని వారి వరూధిని సౌందర్యం కనిపిస్తోంది. చూస్తుండగానే అతనిలో హృదయస్పందన పెరిగి మధుర భావనతో ఒక్క క్షణం అతని కనురెప్పలు ఆలోచనగా వాలడం గమనించింది. అంత తన్మయత్వంతో అనురాగ్ ఏం చూస్తున్నాడోనని అటువైపు చూసింది మన్విత. అక్కడ దీక్షిత కనిపించింది. ఆమెను అలా చూస్తుంటే మన్వితకే మతిపోతుంటే అనురాగ్ అలా ఫీల్ అవ్వటంలో వింతేమీ లేకపోయినా ఒక అమ్మాయిని చూసి అనురాగ్ అలా ఫీల్ అవ్వటం ఇంతకు ముందెప్పుడు మన్విత చూడలేదు. ఇదే తొలిసారి. అతని చూపుల్లోని ఆ మార్పు మన్వితను విభ్రాంతికి గురి చేయడమే కాకుండా లోలోన కలవరపెట్టింది. అతను అలా ఫీల్ అవ్వటం ఆమెకు నచ్చలేదు. అనురాగ్, మీ డాడీ పిలుస్తున్నారు అంటూ కావాలనే అనురాగ్ని డిస్టర్బ్ చేసింది. అక్కడ వాళ్ళ డాడీ లేకపోయినా మన్విత ఎందుకలా అన్నదో అర్థం కాక అక్కడి నుంచి కదిలాడు అనురాగ్. దీక్షిత పక్కన ఉన్న ఆమె తల్లి, తండ్రి, అన్నయ్య ఆమె చుట్టూ కోటగోడల్లా అనిపిస్తున్నారు. మమకారపు వర్షంలో ఆమెను తడిపేస్తున్నారు. తడిసిన దీక్షిత పొడవైన జుట్టును ఆరబెడుతున్నట్టు చేత్తో పైకి పట్టుకొని, పద దీక్ష, తల్లి దగ్గరికి వెళ్ళి మొక్కులు తీర్చుకుని వద్దాం అంటూ ఆప్యాయంగా మృదువుగా అంటున్న దీక్షిత తల్లిపై మన్విత దృష్టి ఆసక్తిగా నిలిచింది. తమ పిల్లల్లో ఆనందాన్ని చూడగలే వాళ్లే నిజమైన సౌఖ్యవంతులు. ఉత్సాహకరమైన ఆలోచనలతో నిండిన వాళ్లే నిజమైన ఆనందాన్ని పొందగలరని వాళ్ళని చూస్తుంటేనే అర్థమవుతోంది. వెంటనే తన తల్లి గుర్తొచ్చింది మన్వితకి. అదే తన తల్లి అయితే తను అలా తడిసిన బట్టల్లో ఉంటే ఊరుకుండేదా? అదో పెద్ద నేరంలా భావించి ఎదిగిన పిల్లనని, ఆడపిల్లవని క్షణక్షణం గుర్తు చేస్తూ తనలో ఉండే సరదా ఫీలింగ్స్ అన్నింటినీ చంపేసేది. ఆడపిల్లగా ఎందుకు పుట్టానో అని సిగ్గుతో చచ్చిపోయేలా చేసేది. అయినా తను చంపుకున్న సరదాలు ఒకటా రెండా, ఎన్నెన్నో. గట్టిగా నవ్వొద్దంటే నవ్వటం మర్చిపోయింది. పెద్దగా మాట్లాడవద్దంటే మాట్లాడడం మానేసింది. అయిన దానికి కాని దానికి బయట తిరగకూడదంటే బయటికి వెళ్ళడం మానేసింది. ఎలా పడితే అలా ఉండకూడదంటే ఎలా ఉండకూడదో నేర్చుకుంది. అడుగడుగునా ఇలా ఆంక్షలు పెట్టడం నచ్చకపోయినా తల్లి మనసు నొప్పించడం ఇష్టం లేక మౌనంగా ఊరుకుంది. ఇప్పుడు దీక్షితను చూస్తుంటే తనకి కూడా తడవాలని ఉన్నా తల్లికి తెలుస్తుందన్న భయంతో తడవలేకపోయింది. అంతా గద్దెల దగ్గరికి చేరుకున్నారు. మొక్కులు అందుకో సమ్మక్క తల్లి అంటూ శుక్రవారం ముత్తైదువులకి మంగళకరం కావటంతో ఆ తల్లులిద్దరికీ వారి గద్దెల దగ్గర పూజలు జరిపి పసుపు, కుంకుమ, వాయినాలు, బెల్లం భక్తి ప్రపత్తులతో సమర్పించారు. బంగారం గుట్టలుగా ఉన్న ఈగలు, చీమలు చేరకపోవటం అక్కడి విశేషం. ఆ వనదేవతల వనప్రవేశం రోజు మహిమగల ఈ దేవతలకి మనసారా వీడ్కోలు చెప్పి భక్తులు ఇంటి ముఖం పట్టడంతో ఆ మహాజాతర ముగిసిపోయింది. రోజులు గడుస్తున్నాయి. జూలైలో ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతున్నట్లుగా యూనివర్సిటీ నుండి నోటిఫికేషన్ వచ్చింది. నిద్ర సరిగ్గా పోకుండా ఎగ్జామ్స్ అంటే టెన్షన్ పెట్టుకొని అప్పుడప్పుడు కంగారు పడి మొత్తానికి కష్టపడి అంతా ప్రిపరేషన్లో పడ్డారు. ఆగస్ట్ వరకు ఎగ్జామ్స్ అయిపోయాయి. రిజల్ట్స్ కోసం వెయిటింగ్. అంతా ఎవరి ఊర్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. సెప్టెంబర్ నెలాఖరులో రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ ఇయర్లో అనురాగ్, దీక్షిత, మన్విత ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. సెకండ్ ఇయర్ స్టార్ట్ అయింది. ప్రతి క్షణం గడిచిన క్షణంతో పోటీ పడాలని కొత్తదనాలను చిందిస్తూ పరుగులు పెడుతోంది. క్లాసులు అయిపోవటంతో బయటికి రాగానే ఫ్రెండ్ కనిపిస్తే మాట్లాడి ఆ ఫ్రెండ్ వెళ్ళాక లైబ్రరీ వైపు దారి తీసింది మన్విత. ఆ లైబ్రరీలో కడుగు పెట్టగానే ఎదురుగా ఉన్న సరస్వతి విగ్రహం పీఠానికి క్రింద భాగాన అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ అనే వాక్యాలు స్పష్టంగా కనిపిస్తూ మమ్మల్ని చదివి వెళ్ళమంటున్నట్లుగా అందరి వైపు చూస్తుంటాయి. వాటిని దాటుకుని చకచకా లోపలికెళ్ళింది మన్విత. అక్కడ అనురాగ్, దీక్షిత క్లాస్ బుక్స్ రెఫర్ చేసుకుంటూ కూర్చొని ఉన్నారు. ఆమె చూపులు ఒక్క క్షణం వాళ్లపై నిలిచి ఆగిపోయాయి. వాళ్ళు మన్వితను గమనించకుండా వాళ్ల పాటికి వాళ్ళు సైలెంట్గా చదువుకుంటూ కూర్చున్నారు. ఈ మధ్యన ఎక్కడ చూసినా వాళ్ళిద్దరే కనిపిస్తున్నట్లు అనిపిస్తోంది మన్వితకి. అది యాదృచ్ఛికమో లేక కావాలనే వాళ్ళలా ఉంటున్నారో అర్థం కావడం లేదు. మెడిసిన్ అన్న తర్వాత అది కామన్ కావచ్చు. కానీ జాతరలో దీక్షితని అతను చూసిన చూపుల్లో
వేరే అర్థం కనిపించినప్పటి నుండి వాళ్ళని ఎక్కడ చూసినా ఆమెలో చిత్రమైన కదలిక వచ్చి గుండెలోకి పదునైన శూలం దిగినట్లవుతోంది. ఆ నొప్పి, ఆ బాధ వర్ణనాతీతం. అదేం విచిత్రమో, ఎంత వద్దనుకున్నా వాళ్ళు కనిపించిన ప్రతిసారి ఆమె ఒళ్ళంతా కళ్ళయ్యి ఏ శబ్దాన్ని తన చెవులకి సోకనీయకుండా అటెన్షన్గా నిలబడిపోయి వాళ్ళనే పరిశీలిస్తుంది. దీక్షితను అనురాగ్ ప్రేమిస్తున్నాడో తెలియదు, ప్రేమించటం లేదో తెలియదు. అది తెలుసుకోవడం కోసం తన ఒంట్లో ఉన్న శక్తినంతా దారపోస్తున్న దానిలా తన కాన్సన్ట్రేషన్ అంతా వాళ్ల మీదనే పెడుతోంది. అయినా అర్థం కావడం లేదు. ముఖ్యంగా అతనిలోని ఫీలింగ్స్ని పట్టుకోవడం కష్టంగా ఉంది. దీక్షితకైతే మరీను. ఒకవేళ అనురాగ్ దీక్షితను ప్రేమిస్తే ప్రేమంటేనే గాఢమైన అనుభూతుల మయమట, భావాలన్నీ సమ్మిళితమైన ఒక ఉద్వేగమట. అంతేకాదు, ప్రేమంటే మరో వ్యక్తిపై మనసు లగ్నమైపోవటం, ఆ మనిషితోనే గడపాలని మనసు గాఢంగా వాంఛించటం, ఆ మనిషి లేకపోతే తన ఉనికే వ్యర్థమనిపించడం, ఎప్పుడూ ఆ మనిషే తన ఆలోచనల్లో పరిభ్రమిస్తూ ఉండటం, క్షణకాలం వియోగం కూడా భరించలేకపోవటం, దూరమైతే ఎప్పుడెప్పుడు కలుస్తానా చూస్తానా అని మనసు ఆరాటపడటం, ఆ మనిషి సమక్షంలో మనసు శాంతితో సంతోషంతో సంతృప్తితో నిండిపోవడం, ఇదే ప్రేమంటే. ఎప్పుడు చూసినా వాళ్ళిద్దరూ పక్కపక్కన కనిపించడం ఈ ప్రేమ కోసమేనా? లేకుంటే వాళ్ళు ఎందుకలా దగ్గరగా ఉంటారు? దీక్షితతో మాట్లాడకపోతే అతను ప్రశాంతంగా ఉండలేకనే కదా. ఆమె తనను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తుందోనన్న భయంతోనే కదా. ఆమె అతనికి సొంతం, ఆమె అతనికి కావాలి. అతనిలోని ప్రతి అణువణువులో, ఆమె నడిచే నడకలో, చూసే చూపులో, పూచే పువ్వులో, వీచే గాలిలో అసలు ప్రపంచమే ఆమె. ఇలా ఆమె లేకుంటే ప్రపంచమే శూన్యంగా భావిస్తున్నాడేమో. దీన్ని బట్టి ఆమె అతని ప్రాణం, ఆమె అతని జీవితం, ఆమె అతని లోకం, ఆమె అతని ఊపిరి అయి ఉండొచ్చు. మెడిసిన్ ఫస్ట్ ఇయర్ అంటే 1 సంవత్సరం పరిచయానికే ఆమె అతని ఊపిరి అయితే, మరి తనో ఒక్కరోజా 2 రోజులా? ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు? అన్ని సంవత్సరాలు ఒకే చోట కూర్చొని కంబైన్డ్ స్టడీస్ చేశారు, ఒకే స్కూలు, ఒకే కాలేజీలో చదివారు, కలిసి తిన్నారు, కలిసి నవ్వుకున్నారు, కలిసి కబుర్లు చెప్పుకున్నారు. తన తల్లి తనను లోలోన ఎన్ని తిట్లు తిట్టుకుంటున్నా తను వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజంటూ ఉందా? అనురాగ్ కూడా తన మీద ఈగ వాలనిచ్చేవాడు కాదు. మరి ఇప్పుడు ఎందుకు ఇలా జరుగుతోంది? అనురాగ్ తనకి దూరం అవుతున్నాడా? ఆ ఊహకే వణుకు పుడుతోంది. కళ్ళు కూడా తిరుగుతుంటే కంట్రోల్ చేసుకుంది. ఆ ఊహే నిజమైతే అనురాగ్ తనకి పూర్తిగా దూరం అవుతాడు. తనతో మాట్లాడు, తన గురించి ఆలోచించడు, తన సమస్యల్ని వినడు, తన భావాలను పంచుకోడు. అప్పుడు తను ఎవరూ లేని ఒంటరిదైపోతుంది. ఒక్కసారి అనురాగ్ పరిచయం కాకముందు జీవితం కళ్ళ ముందు మెదులుతూ దేన్నో కోల్పోతున్న దానిరా కలలో నడుస్తున్నట్లు నడుస్తూ వెళ్ళి అనురాగ్ టేబుల్ మీద ఉన్న బుక్ని విసురుగా తాకడంతో ఆ బుక్ క్రింద పడింది. ఆ బుక్ని తీయటం కోసం అనురాగ్ దీక్షిత ఒకేసారి వంగటంతో ఇద్దరి తలలు గట్టిగా తాక్కున్నాయి. ఆ ఇద్దరు ఒకేసారి సారీ అనుకోవడం, తర్వాత ఇట్స్ ఓకే అనుకోవటం చూసిన మన్విత, అయ్యో తన వల్లనే కదా వాళ్ళు తలలు తాకించుకున్నది, తన పరధ్యానం వల్ల ఎంత ప్రమాదం జరిగింది అని మనసులో అనుకుంటూ బాధపడింది. అలా బాధపడుతూ కూర్చుందే కానీ బుక్స్ రీడింగ్ మాత్రం చెయ్యలేదు. కొద్దిసేపు అయ్యాక ఓకే నాకు టైం అయింది అంటూ దీక్షిత అక్కడి నుండి లేచి వెళ్ళిపోయింది. ఎటో చూస్తూ ఆలోచనగా విప్పారిన నేత్రాలతో నిశ్చలత్వాన్ని ఆపాదించుకొని గంభీరంగా దిగులుగా అందరికీ దూరంగా కూర్చుని ఉన్న మన్వితను అక్కడి నుండే చూస్తూ, ఏంటి డాక్టర్ మన్విత, లైబ్రరీకి చదువుకోవటానికి వచ్చావా, ఆలోచించడానికి వచ్చావా? ఏదైనా అర్థం కావడం లేదా బుక్స్లో అని ఆప్యాయంగా అన్నాడు అనురాగ్. అతను అప్పుడప్పుడు ఆమె పేరుకి ముందు డాక్టర్ని చేర్చి పిలుస్తుంటాడు. ఫ్రెండ్స్ తప్ప మిగతా వాళ్ళు డాక్టర్ అనే సంబోధిస్తుంటారు, అది కామన్. కానీ మీరు మాత్రం నేను డాక్టర్ అయ్యాకనే అలా పిలవండి అంటుంది సరదాగా. ఏం నమ్మకం లేదా డాక్టర్ అవుతావని? అందరికన్నా నువ్వే ముందు మెడిసిన్ పూర్తి చేస్తావు మన్విత, అంత పట్టుదల ఉంది నీలో అంటుంటాడు. ఆమె ఎంసెట్ అప్పుడు ఎంత కష్టపడి చదివిందో గుర్తు చేసుకుంటూ. అప్పటిదాకా వాల్చి ఉన్న కనురెప్పల్ని కంటి నిండా నీటితో తెరిచి అనురాగ్ వైపు చూసింది. హే వాట్ హ్యాపెండ్ మన్విత అంటూ వెంటనే తన చైర్లోంచి లేచి వెళ్ళి మన్విత చేయి పట్టుకున్నాడు. నాకేమీ అర్థం కావడం లేదు అనురాగ్, నేనేదో తప్పు చేస్తున్నాననిపిస్తోంది, నా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు అంటూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ తల కిందకి వంచేసుకుంది. నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ఏదైనా సబ్జెక్ట్ ప్రాబ్లం అయితే నేనున్నాను కదా, లేక ఇంట్లో ప్రాబ్లమా? ప్రతి ప్రాబ్లంకి నేనున్నాను కదా, నాకు చెప్పొచ్చు కదా అన్నాడు. మాట్లాడకుండా అలాగే అతని వైపు చూస్తున్న మన్విత పసిపిల్లలా అనిపించింది. స్కూల్ యూనిఫామ్లో 2 జడలతో స్కూల్ బ్యాగ్ తగిలించుకుని అనురాగ్ అనురాగ్ అంటూ తన వెంటే తిరుగుతూ ఎవరైనా ఏదైనా అన్నప్పుడు అనురాగ్తో చెప్తా
అని వాళ్ళని బెదిరిస్తూ, చూడు అనురాగ్ వాళ్ళు అంటూ అంటూ వాళ్లపై కంప్లైంట్ చేస్తూ, మన్విత జోలికి ఎవరైనా పోయారో అంటూ తను చేయి చూపినప్పుడు ప్రపంచాన్ని జయించినట్లు నవ్వుకునే మన్విత గుర్తొచ్చింది. ఏం లేదు అనురాగ్, సబ్జెక్ట్ ప్రాబ్లమే, ఈసారి నిన్ను అడుగుతానులే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమెను అలా చూస్తుంటే ఏదో అంతు తెలియని అభద్రతాభావంతో కృంగిపోతున్న దానిలా అనిపిస్తోంది. ఉదయం 9 గంటలకు రెడీ అయి ఏప్రన్ వేసుకొని స్టెత్ పట్టుకొని మెడికో స్టూడెంట్స్ అంతా కాలేజీ బస్లో ఎంజీఎం హాస్పిటల్కి వెళ్ళారు. అక్కడ పేషెంట్ల సమస్యల్ని తెలుసుకున్నారు, వారికి ఇచ్చే ట్రీట్మెంట్ గురించి తెలుసుకున్నారు. వారికి సహాయంగా వారికి వచ్చే డౌట్స్ని క్లారిఫై చేయడానికి అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఉన్నారు. 12 గంటలకి హాస్పిటల్లో పోస్టింగ్స్ అయిపోవడంతో లంచ్ ముగించుకున్నారు. సరిగ్గా 1 గంటకి ఫార్మా కాలేజ్ క్లాస్కి అటెండ్ అయ్యారు. క్లాస్ అయిపోయిన తర్వాత 2 గంటలకి మైక్రోబయాలజీ ల్యాబ్లోకి వచ్చారు. ఆ ల్యాబ్ మొదలైనప్పటి నుండి అనురాగ్, దీక్షిత పక్కపక్కన నిలబడి ప్రయోగం చేస్తుంటే మన్విత మనసు బాధతో ముడుచుకుపోతోంది. అనురాగ్ పక్కన దీక్షిత తప్ప ఇంకెవరున్నా ఆమె అలా ఫీల్ అవ్వటం లేదు. ఎందుకంటే దీక్షిత అతని పక్కన ఉన్నప్పుడు వాల్చిన అతని కనురెప్పల్లో దోబూచులాడే ఊహల వెన్నెల కిరణాలు బయటికి తొంగి చూస్తున్నాయి. ఆ వెలుగు ఆమె మనసులో దుఃఖాన్ని రేపుతోంది. చరిత్రలో నిలిచిపోయే అద్భుతమైన ప్రేమ కావ్యాలను చదివిన అనుభవంతో వాళ్లను పోల్చుకుంటోంది మన్విత. తను చదివిన షేక్స్పియర్ నాటకాలన్నీ ఇలాంటి ప్రేమికుల్ని చూసే రాసుంటారని ఆమె భావన. ఆ భావన ఆమె కంటే ముందు మేల్కొని ఆమె తర్వాత నిద్రపోతూ నిత్యం ఆమెతో ఆడుకుంటూ ఉంది. మనసున మనసై ప్రేమించుకోవడం అనేది ఒక అద్భుతం, ఒక కొత్త ఊపిరి. 2 హృదయాలలో అడగకుండా ఏర్పడే ప్రతిస్పందన. నీకు నేనున్నాను అనే మానసికమైన తృప్తి, బలీయమైన అనుభూతి, అంతుపట్టని రహస్యం, సమాధానం లేని ఓ అందమైన ప్రశ్న. ఆ ప్రశ్న భాషకు భావాలకు అందని అండపిండ బ్రహ్మాండం, మనసులో దాహాన్ని తీర్చే అతి సహజమైన భావోద్వేగం. దుఃఖం మన్విత ఎదనిండి గుండెనది పొంగి కళ్ళలోని కన్నీటి చుక్కలు చెక్కిలి మీదికి ప్రవహించాయి. మన్విత, ప్రయోగం చేయకుండా ఏంటి, ఏం ఆలోచిస్తున్నావు అంటూ ప్రొఫెసర్ మేడం గారు వచ్చి తిట్టారు. ఆ తిట్లకి గతంలోంచి బయటకు వచ్చిన మన్విత బాగా హర్ట్ అయింది. ఇదంతా అనురాగ్పై తనకున్న ప్రేమ వల్లనేగా అనుకొని కెమికల్స్ ఉన్న వైపు కదిలింది మన్విత. అవసరమైన కెమికల్స్ తీసుకుని వస్తూ దీక్షిత భుజాన్ని విసురుగా తగిలింది. అది ఆమె కావాలని తగలకపోయినా గట్టిగానే తగిలింది. దీక్షిత స్థిరంగా నిలబడి ఉండటంతో అదృష్టవశాత్తు మనిషి కదలలేదు, కానీ కదిలుంటే ప్రమాదమే జరిగుండేది. ఆ తాకిడికి దీక్షిత చున్నీ మాత్రం వెంటనే కెరటంలా కిందకు జారింది. దాన్ని చాలా క్యాజువల్గా తీసుకుని చున్నీ సర్దుకుని తను చేస్తున్న ప్రయోగం మీదనే దృష్టి నిలిపింది దీక్షిత. అనురాగ్ కూడా అంతే. అది చూసిన మన్విత మనసులో జ్వలనం మొదలైంది. మనసుని కరిగిస్తూ హిమ సమూహంలా ఘనీభవించి జీవితాలను మార్చివేస్తూ కాలం ఎన్నెన్నో చిత్రాలను చేస్తుంది. ప్రపంచంతో పాటు తను కూడా నిద్రలేచి రాసుకుంటూ కూర్చుంది దీక్షిత. ఆ హాస్టల్లో రూమ్కి 2 బెడ్స్ ఉంటాయి. దీక్షిత పక్క రూమ్ అమ్మాయి మహతి వచ్చి దీక్షిత పక్క చైర్లో కూర్చుంటూ ఏం రాస్తుందోనని తొంగి చూసింది. నా గుండె లోపలి గాయాల బాధను గేయాలుగా రచించే ఓ కవి, బాధను వర్ణించకు, గాయాల గతాన్ని బయటకు లాగకు, ప్రతీకర జ్వాలను సమర్థించి రెచ్చగొట్టు, చెత్త కవిగా కాక చైతన్య కవిగా రాణించు అని ఓ కవిత రాస్తోంది దీక్షిత. దీక్షిత రాసిన కవిత మహతికి నచ్చింది. కవితలు ఎలా రాస్తారు, నీకెలా వస్తుంది కవిత్వం అంటూ ఆసక్తిగా అడిగింది. నేను నా 8th క్లాస్ నుండే కవితలు రాసేదాన్ని. నేను చూసిన జీవితంలోంచే నా కవితలు పుడుతున్నాయి అంది దీక్షిత. మేము మాత్రం చూడలేదా జీవితాన్ని, మాలో పుట్టడం లేదేం కవిత్వం అంది కుతూహలంగా మహతి. రాయాలన్న ఆసక్తి, తపన, సాధన, కృషి, దానికి తగిన టైంతో పాటు ఊహ కూడా బలంగా ఉండాలిగా అంది దీక్షిత. ఇంత కష్టపడి రాస్తున్నావు, ఈ కవితలన్నీ ప్రజల్లోకి పోతే బాగుంటుందేమో కదా అంది మహతి. అందరూ అదే అంటున్నారు. ఈ మధ్యన సాహితీ పత్రికల్లో వస్తున్న నా కవితల్ని చదివి ప్రముఖ కవి అద్దేపల్లి రామ్మోహన్ రావు గారు నా కవితల్ని వెలుగులోకి తీసుకొస్తానని చెప్పారు అంటూ లేచి తన పేపర్స్ని సర్దేసి చకచకా రెడీ అయింది దీక్షిత. మహతి, దీక్షిత సీనియర్, వాళ్ళ మధ్యన నువ్వు అనుకునే చనువుంది. నిన్న మన్విత ల్యాబ్లో నిన్ను కావాలనే నెట్టిందని కొందరు, చూసుకోకుండా తగిలిందని కొందరు అనుకుంటున్నారు. నీకేమనిపిస్తోంది అంది మహతి. నన్ను కావాలని నెట్టాల్సిన అవసరం మన్వితకు లేదు, అందుకే లైట్ తీసుకున్నా అంటూ క్లాస్కి వెళ్ళబోతున్న దీక్షితను చూస్తూ ఎందుకైనా మంచిది ల్యాబ్లో జాగ్రత్తగా ఉండు అంటూ శ్రేయోభిలాష్లో ఓ మాట చెప్పి వెళ్ళింది మహతి. మధ్యాహ్నం ఫోరెన్సిక్ మెడిసిన్ ప్రొఫెసర్ గారు వచ్చి పోస్ట్ మార్టం చూడటానికి మార్చురీకి తీసుకెళ్లారు.
ఎంజీఎం ప్రధాన గేటు నుండి మార్చురీకి దూరం ఎక్కువగా ఉండటంతో వైద్య విద్యార్థులంతా జెమినియాడ్స్ ల్యాబ్స్ టాకీస్ పక్క నుండి మార్చురీకి వెళ్లారు. మార్చురీ రూమ్లోకి ఎంటర్ కాకముందే చనిపోయిన వాళ్ల బంధువులు చెట్ల కింద కూర్చొని నుదుటిపై చేతులతో కొట్టుకుంటూ హృదయ విదారకంగా ఏడుస్తున్నారు. వాళ్లను చూస్తూ దీక్షిత అడుగులు అక్కడే ఆగిపోయాయి. మార్చురీకి వెళ్లాలంటేనే ఆమెకు భయంగా ఉంది. ఆ భయాన్ని పోగొట్టడం కోసం అనురాగ్ ధైర్యం చెప్తున్నాడు. అతనెంత ధైర్యం చెప్పినా లోపలికి వెళ్ళటానికి ఆమె మనసు సంసిద్ధం కావడం లేదు. మెడికో స్టూడెంట్స్ అంతా ఎవరి లోకంలో వాళ్ళుంటే దీక్షిత ఆగిన వెంటనే అనురాగ్ ఆగి మాట్లాడడం, తిరిగి మార్చురీ వైపు కదలటం గమనిస్తోంది మన్విత. అనురాగ్ తనతో కూడా మాట్లాడతాడు, నవ్వుతాడు, సబ్జెక్ట్ గురించి చర్చిస్తాడు, ధైర్యం కూడా చెప్తాడు. కానీ తనతో ఏది చేసినా దీక్షితతో చేసినట్లు చేయడం లేదని ఆమె బాధ. ఫీలింగ్స్ కావాలి తనకి. దీక్షిత పట్ల అతను ఎలా ఫీల్ అవుతున్నాడో ఆ ఫీలింగ్స్ కావాలి. ఆ ఫీలింగ్స్ కూడా ఒక్క తన పట్ల తప్ప ఇంకెవరి పట్ల కలగకూడదు. నిజానికి అనురాగ్ తనెంత అభిమానంగా చూసేవాడు. వరంగల్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నప్పుడు స్కూల్ వదిలాక తను కాళ్ళీడ్చుకుంటూ చేతులూపుకుంటూ ఇంటికెళ్తుంటే రామ్ అన్విత అంటూ కారులో ఎక్కించుకునేవాడు. ఒకసారి తల్లికి తెలియకుండా తన 2 జడల్లో 2 తెల్ల గులాబీలను వైట్ రిబ్బన్లలో కలిసిపోయేలా పెట్టుకుంటే పోకిరి వెధవ వాటిని లాగి నవ్వినప్పుడు అనురాగ్ చూసి వాడిని చితకబాదాడు. అప్పటి నుండి తనను ఎవరు కామెంట్ చేసినా అలాగే చేసేవాడు. ఇంట్లో తల్లి తిట్టినప్పుడు స్కూల్కి వచ్చి ఏడుస్తుంటే ఓదారుస్తూ జోక్స్ వేసి ఆ బాధను మరిపించి అప్పటికప్పుడు పక్కనే ఉన్న బేకరీకి తీసుకెళ్ళి తను అడిగింది కొనిచ్చేవాడు. తను తింటుంటే అతను కూడా తినేవాడు. క్లాస్లో సార్ అడిగింది తను చెప్పలేనప్పుడు మధ్యలో అందించేవాడు. అసైన్మెంట్స్ అప్పుడు కూడా అలాగే చేసేవాడు. అతన్ని క్లాస్లో లీడర్ని చేసినప్పుడు ముఖమంతా నవ్వు నింపుకొని కంగ్రాట్స్ చెప్తే షేక్ హ్యాండ్ ఇచ్చి ఆ చేతిని అలాగే పట్టుకున్నాడు. అప్పుడు ఎంత గర్వపడిందో. అనురాగ్ తనొక్కదానికే ఫ్రెండ్ అన్న ఆశతో అనురాగ్ తన ఫ్రెండ్ కావడం ఓ అసెట్లా తన జోలికి ఎవరూ వచ్చేవాళ్ళు కాదు. రామ్ అన్విత, అక్కడే ఆగిపోయావేం అంటూ అనురాగ్ పిలవడంతో కదిలింది మన్విత. అప్పటికే అందరూ మార్చురీ రూమ్లోకి వెళ్ళారు. మార్చురీ రూమ్లోకి వెళ్ళగానే అక్కడ 4 శవాలు దేనికదే ఓ పక్కగా పడి ఉన్నాయి. భరించరాని వాసనతో అక్కడ ఒక క్షణం కూడా ఉండలేకపోతున్నారు. మగపిల్లలు మాత్రం ఎంతైనా ధైర్యస్తులు కావడం వల్ల ఏ ఫీలింగ్ని బయటపడనీయడం లేదు. దీక్షితకు వెన్నులో జలధరింపు పుట్టి ఎంత నిగ్రహించుకుందామన్నా లోపల సన్నగా వణుకు పుడుతోంది. మన్వితకు మాత్రం అలాంటివేం కలగడం లేదు. ఆ శవాన్ని త్వరగా చూడాలన్న క్యూరియాసిటీతో ఉంది. కారణం, శవంగా మారిన అమ్మాయి ఒక భగ్న ప్రేమికురాలు. ఫోరెన్సిక్ ప్రొఫెసర్ వచ్చి ముందుగా ఒక డెడ్ బాడీని తీసుకుని పోస్ట్మార్టం చేసే విధానాన్ని స్టూడెంట్స్కి వివరించాడు. ఆ స్టూడెంట్స్ ముందు కాస్త భయపడ్డా తర్వాత శవం వైపు చురుగ్గా చూస్తూ ప్రొఫెసర్ చెప్పేది వింటూ కుతూహలాన్ని పెంచుకున్నారు. లెసన్ వింటున్నట్లే చూస్తున్నారు. దీక్షిత మాత్రం శవాన్ని చూడగానే మెల్లమెల్లగా అడుగులేస్తూ అనురాగ్ వెనక్కి చేరి అతని భుజం మీదుగా తలెత్తి భయంగా చూస్తూ ప్రొఫెసర్ చెప్పేది వింటోంది. ఆ డెడ్ బాడీకి పోస్ట్మార్టం చేస్తున్నారు. ఆ డెడ్ బాడీ సూసైడ్ చేసుకున్న ఒక పెళ్లి కాని అమ్మాయి. ఆ డెడ్ బాడీని స్ట్రెచర్ మీద పడుకోబెట్టారు. ఆ బాడీకి బాహ్యంగా దెబ్బలేమైనా తగిలాయా అని చూడటానికి ఆ మార్చురీలో పనిచేసే వాళ్ళు ఆ బాడీకి ఉన్న బట్టల్ని తొలగించారు. ఆ తర్వాత ప్రొఫెసర్ గారు ఒక కత్తి ఒక సుత్తి తీసుకుని కపాలన్నీ పగలగొట్టారు. మెదడుకి ఏమైనా దెబ్బలు తగిలాయా, అక్కడ ఏమైనా రక్తం గడ్డకట్టిందా అని పరీక్షించారు. ఆ మెదడును బయటికి తీసి విద్యార్థుల వైపు చూపించాడు. మెదడు ఎలా ఉంటుంది, అది ఎలా పనిచేస్తుంది, ఎవరైనా తలపైన కొట్టినా, నీటిలో పడి చనిపోయినా, నుదుటిపై కాల్చినా, బ్రెయిన్లో వచ్చే మార్పులు ఎలా ఉంటాయో ప్రొఫెసర్ గారు విద్యార్థులకి వివరించారు. ఒక సీజన్ లాంటిది తీసుకొని ఛాతీ ఎముకను కట్ చేసి గుండెను ఊపిరితిత్తులను బయటకు తీశాడు. గుండెలో ఊపిరితిత్తులో విషం తీసుకున్నప్పుడు, పాము కానీ తేలు కానీ కరిచినప్పుడు, ఎవరైనా ఛాతీపై కత్తితో పొడిచినప్పుడు, గట్టిగా ఛాతీపై కొట్టడం వల్ల చనిపోయినప్పుడు వచ్చే మార్పుల్ని వివరించారు. ప్రొఫెసర్ చేతిలో ఉన్న ఆ భగ్న ప్రేమికురాలి గుండెను చూస్తుంటే మన్వితకి కళ్ళ నీళ్లు వాటంతట అవే వచ్చాయి. గుండెను ఊపిరితిత్తుల్ని కోస్తున్నప్పుడు అంత ధైర్యంగా ఎలా చూడగలిగిందో ఆమెకి అర్థం కావడం లేదు. ఆ గుండెలో అతను కనిపిస్తాడేమోనని, ఆ చిన్న గుండె ఆ ప్రేమికుడిని ఎంత గుప్తంగా దాచుకుందోనని, ఎన్ని వేలసార్లు అతన్ని గుర్తు చేసుకుందోనని, ఎన్ని అనుభూతుల్ని, ఎన్ని కన్నీళ్ళని, ఎన్ని జ్ఞాపకాలని దాచుకుందో చూడాలని కళ్ళనీళ్లు చూపుకి ఇబ్బంది కలిగిస్తున్నా అలాగే చూస్తోంది మన్విత. చనిపోకముందు ఆ ప్రేమికుడి మొదటి స్పర్శ, మొదటి ముద్దుని మది మూలలో దాచుకుని ఆ ప్రేమికురాలి గుండె ఎంత అనుభూతి చెంది ఉంటుందో, అతన్ని తలుచుకుంటూ ఆ గుండె ఎన్నిసార్లు అమృతం నదిలో మునకేసి ఉంటుందో. క్షణక్షణం అనురాగ మకరందాన్ని కురిపిస్తూ
ఎంతటి ప్రేమ మాధుర్యాన్ని చవిచూసి ఉంటుందో. మంచు పూల వర్షంలో తడుస్తూ ప్రేమ అనే పదానికి ప్రాణం పోసుకుంటూ తీయదనాన్ని, చిలిపితనాన్ని, ఆత్మీయతను కలబోసుకొని ఆ లేత అదరాలలో ఎంత ప్రేమామృతాన్ని గ్రోలి ఉంటారో. చనిపోయే ముందు ఆమె తన ప్రియుణ్ణి చూడాలని ఎంతగా ఆక్రోశించి ఉంటుందో. ఆ పిడికెడు గుండెలో ఎన్ని అనుభూతులో, ఎంత స్పందనో, ఎంత ప్రేమో. అర్థం చేసుకునే హృదయం కోసం ఎంతగా ఎదురు చూసి ఉంటుందో. ఒకరి కోసం ఒకరు ఎన్ని నిద్రరాని రాత్రుల్ని గడిపి ఉంటారో. ఈరోజు ఈ మార్చురీలో ఆమె ఛాతీ ఎముకను కట్ చేసి గుండెను బయటికి తీసి మెడికల్ కాలేజీ స్టూడెంట్స్కి పాఠాలుగా చెప్తారని ముందుగా తెలుసుంటే, నా గుండెలో నువ్వు కనిపిస్తావు, వెళ్ళి చూడు అని తన ప్రేమికునికి ఒక ఉత్తరం రాసి ఉండేదేమో. గుండెని పిండుతున్నట్టే గట్టిగా కళ్ళు మూసుకుంది మన్విత. ఆ ప్రొఫెసర్ దృష్టి, చేతులు ఆ డెడ్ బాడీపై ఒడుపుగా కదులుతూ ఉన్నాయి. విద్యార్థుల్లో ఏకాగ్రత పెరిగింది. ఆయన ఒక బ్లేడ్ తీసుకొని కడుపు కట్ చేశాడు. అందులో ఉన్న పేగులు, మూత్రపిండాలు మరియు జీర్ణాశయం, వాటిలో వచ్చే మార్పుల్ని వివరించి పోస్ట్మార్టంని ముగించాడు. క్లాస్ ముగియగానే ఒక్కొక్క విద్యార్థి బయటకు వచ్చి చెట్ల కింద నిలబడి జరిగిన క్లాస్ గురించి కాసేపు చర్చించుకున్నారు. అక్కడి నుండి కదిలి అమ్మాయిలు, అబ్బాయిలు ఎవరి హాస్టల్కి వాళ్ళు వెళ్ళారు. ప్రతి సంవత్సరం ఆగస్టులో జరిగే గణేష్ నవరాత్రులు ఈ సంవత్సరం అనురాగ్ వాళ్ళ బ్యాచ్ వాళ్ళు నిర్వహించాలని ప్రిన్సిపాల్ నోటీస్ పంపించారు. అందుకు అనురాగ్ ఉత్సాహంగా ముందుకొచ్చాడు. అతని ఫ్రెండ్స్ కూడా అతని వెనక ఉండి అతన్ని ముందుకు నడిపారు. ఆ 9 రోజులు గణేష్ నిమజ్జనం వైభవంగా జరపాలని జూనియర్స్ దగ్గర, హాస్పిటల్ స్టాఫ్ దగ్గర, కాలేజీ స్టాఫ్ దగ్గర గణేష్ చందా కలెక్ట్ చేశాడు అనురాగ్. ముందుగా ఆడిటోరియంను అందంగా అలంకరించారు. 13 అడుగుల గణేష్ విగ్రహాన్ని ట్రాక్టర్ మీద ఎక్కించుకొని బ్యాండు మేళంతో తీసుకొచ్చి ఆడిటోరియంలో ప్రతిష్ఠించారు. 9 రోజులు 9 రకాల పూజలు జరిపారు. ప్రతి బ్యాచ్కి ఒక్కో రోజు చొప్పున పూజలు చేయించారు. అదేవిధంగా ఎగ్జామ్ గోయింగ్ బ్యాచ్ వాళ్ళకి ప్రత్యేకమైన పూజలు చేయించారు. ప్రతిరోజు కాలేజీ ఆడిటోరియంలో గణేష్ విగ్రహం దగ్గర దీక్షిత తన ఫ్రెండ్స్తో వెళ్ళి పూజలు చేయించుకొని పూజారి గారు చెప్పే దేవుడి కథలను శ్రద్ధగా వింటోంది. గణేష్ దగ్గర మన్విత కనిపించగానే హాయ్ చెప్పింది దీక్షిత. ఈ మధ్యన దీక్షితతో మన్విత మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతోంది. తన అంగీకారం లేకుండా తన వస్తువుని తీసుకుంటే పైకి చెప్పుకోలేక, తిరిగి తీసుకోలేక సతమతమవుతోంది. స్వతహాగా విభేదాలకు దూరంగా ఉండే మన్విత లోలోన బాధపడటం తప్ప ఏం చేయలేకపోతోంది. ఆ వస్తువు ఎంత విలువైందో మన్వితకి తెలుసు. అందుకే అంత బాధ. ఆ బాధలో తనేమైపోతుందో తనకే తెలియదు. పైకి మాత్రం దీక్షితను చూసి నవ్వుతూ హాయ్ చెప్పింది. ఆ రోజే గణేష్ నిమజ్జనం. బ్యాండ్ మేళంతో జూనియర్ అబ్బాయిలను తీసుకొచ్చి వారి చేత డాన్సులు చేయించుకుంటూ ఒక పండగ వాతావరణాన్ని తలపించే విధంగా గణేష్ని తీసుకెళ్తున్నారు. ఆ సందడి, ఆ కోలాహలం చూస్తుంటే సముద్రంలోని కెరటాలు పైకి లేచి దగ్గరలో ఉన్న రాళ్లను తాకి ఆనందంగా కేకలేస్తున్నట్లుంది. ఆ ఆదిదేవుని, ఆ దేవదేవుని ఆశీస్సులు పొందుతూ ఆనందంతో పరవశిస్తూ వరంగల్ సిటీ అంతా అలాగే ఉంది. అది చూస్తుంటే పరిస్థితులు మనిషిని సృష్టించటం లేదు, మనిషే పరిస్థితుల్ని సృష్టిస్తున్నాడు అనిపిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కాకతీయ వైద్య కళాశాల ఆవరణలో అగ్నిహోత్రం లాంటి హుషారు, అగ్నిపర్వతం లాంటి ఉత్సాహం నిండి కొండలు కూడా కదిలి నాట్యం చేస్తున్నట్లుంది. దారి మధ్యలో గణేష్ను ఆపుకుంటూ తిరిగి కదులుతున్నారు. గణపతి బప్ప మోరియా అంటూ అబ్బాయిలందరూ లేడీస్ హాస్టల్ వైపు రాగానే దేవుణ్ణి ఆపుకొని అక్కడ డాన్సులు చేయడం ప్రారంభించారు. అమ్మాయిలు వచ్చి కొబ్బరికాయలు కొట్టి దేవునికి కర్పూరంతో హారతిస్తున్నారు. అమ్మాయిల్లో కొంతమంది బిల్డింగ్ పైకెళ్ళి వరుసగా నిలబడి అబ్బాయిల డాన్స్ చూస్తున్నారు. అబ్బాయిలు ఇంకా ఉత్సాహంగా డాన్స్ చేస్తున్నారు. బాణాసంచా కాలుస్తున్నారు. అలా కాలుస్తున్నప్పుడు నేలపై నుండి పైకి లేచిన తారా జువ్వలు ఆకాశాన్ని తాకి నక్షత్రాలను వెంటబెట్టుకుని వస్తున్నట్లు భూమికి ఆకాశానికి మధ్య కళ్ళు మిరమిట్లు గొలుపుతూ తమ వైపే చూస్తున్న అబ్బాయిల్ని, అమ్మాయిల్ని చూసి హాయ్ చెప్తున్నట్లు నెమ్మదిగా క్రిందికి రాలుతున్నాయి. ఫ్రెండ్స్ అంతా ఫోర్స్ చేసి లాగడంతో అనురాగ్ కూడా డ్యాన్స్ చేస్తున్నాడు. ఆ డ్యాన్స్లో అతను దీక్షితకి ప్రత్యేకంగా కనిపిస్తున్నాడు. డ్యాన్స్ చేస్తూ కూడా అప్పుడప్పుడు దీక్షితను చూస్తున్నాడు అనురాగ్. దూరం నుండి అది గమనిస్తూ నేలకి అతుక్కున్నట్లు కర్రలా నిలబడ్డ మన్విత అందరిలా ఎంజాయ్ చేయలేకపోతోంది. తను దేన్నో కోల్పోతున్న భావన ఎక్కువైంది. హారతిస్తున్న ఒక అమ్మాయి కర్పూరం వెలిగించి అగ్గిపులను క్రింద వేయడంతో అది ఒక పేపర్పై పడి కింద జీరాడుతున్న దీక్షిత చున్నీకి అంటుకుంది. దీక్షిత దాన్ని గమనించుకోలేదు. అక్కడున్న అమ్మాయిల దృష్టి కూడా డ్యాన్స్ మీద, గణేష్ మీద ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన మన్విత కాలుతున్న దీక్షిత చున్నీని చూసి అలాగే స్తంభించిపోయి నిల్చుంది. బిత్తరపోయాడు అనురాగ్. మన్విత అప్పుడే అక్కడికి వచ్చిందన్న విషయం తెలియని అనురాగ్ గమనించలేదు.
4 అంగల్లో దీక్షితను చేరి కాలుతున్న చున్నీని పక్కకు విసిరాడు. మన్విత్ వైపు కోపంగా చూశాడు. అదెలాంటి కోపం అంటే మన్విత చెంప చెళ్ళు మనిపించేటంతటి కోపం. ఆ కోపాన్ని తట్టుకోలేకపోయింది మన్విత. అతను ఎందుకలా కోపంగా చూశాడో మన్వితకి అర్థం కాలేదు. అనురాగ్ ఫ్రెండ్స్ అతని భుజాల మీద చేతులు వేసి నెమ్మదిగా తడుతూ డ్యాన్స్ దగ్గరికి తీసుకువెళ్లారు. మళ్ళీ డ్యాన్స్ మొదలైంది. అనురాగ్ కొట్టకపోయినా తన వైపు చూసిన చూపులకి భూమిలోకి కృంగిపోతున్న దానిలా అయి వెంటనే లోపలికి వెళ్ళి బెడ్ మీద బోర్లా పడుకుంది మన్విత. బోరున ఏడ్చింది. కదిలి కదిలి ఏడ్చింది. వెక్కి వెక్కి ఏడ్చింది. నీకేమైనా పిచ్చా? ఎందుకలా ఏడుస్తావు అంటూ ఫ్రెండ్ వచ్చి పలకరించింది. ఆ ఫ్రెండ్ పేరు సంజన. అయినా అలాగే పడుకొని ఏడుస్తూ ఉంది మన్విత. కూల్ మన్విత, కూల్ అంది సంజన మన్విత తలపై చేయి వేసి నిమురుతూ. ఏడుపుతో ఆమె ఎర్రబడ్డ ముఖాన్ని దిండులో దాచుకుంటూ, అనురాగ్ చూడవే నా వైపు ఎలా చూశాడో, బాధగా ఉంది. అసలు నేను చేసిన తప్పేంటి అంటూ తన మనసులో మాటని బయటపెట్టింది. పక్కనే ఉన్నావు కదా, దీక్షితను పక్కకు లాగి ఉంటే ప్రాబ్లం ఉండేది కాదు అంది సంజన. నేను గమనించలేదు సంజన, అప్పుడే వచ్చారు అక్కడికి. లేకుంటే దీక్షితను పక్కకు లాగేదాన్ని అంది మన్విత. అది అతనికి తెలియదు కదా, నువ్వు చూసి కూడా సేవ్ చేయలేదని పొరబడ్డాడు. లైట్ తీసుకో మన్విత. అతను రావటం క్షణం లేట్ అయినా దీక్షిత ఈ పాటికి హాస్పిటల్లో ఉండేది అంది సంజన. అనురాగ్ తన వైపు కోపంగా చూసిన ఆ చూపులు మన్విత కళ్ళల్లో మెదిలి, చున్నీ కాల్తోంది అంతేగా, ప్రాణం పోతుందా అంది మన్విత. మన్వితకు ఆ క్షణంలో ఏం మాట్లాడుతుందో అర్థం కాలేదు. ఒక్క అనురాగ్ తన వైపు చూసిన చూపు తప్ప. ఆ చూపు పదునైన శూలాన్ని తనలో కసుక్కుని దింపినంత బాధగా ఉంది. ఎందుకలా మాట్లాడుతున్నావు అంది ఆశ్చర్యపోతూ సంజన. అతని తొందర చూస్తుంటే నాకు అలాగే మాట్లాడాలనిపిస్తోంది అంది మన్విత. అతనికి తొందరే, ఆ తొందరే అతన్ని అన్నింట్లో ముందుంచుతోంది. చదువులోనే కాక సోషల్ వర్క్లో కూడా. అంటే కాలేజీలో జరిగే ప్రతి విషయంలోనూ నిజాయితీగా అలసట లేకుండా పరిశ్రమిస్తాడు. అతనివి ఉన్నతమైన ఆలోచనలని, ఉదారమైన ఆశయాలని కాలేజీలో అందరూ చెప్పుకుంటున్నారు అంది ఫ్రెండ్. ఏమిటో అంత ఉన్నతం ఉదారం అంది మన్విత ఒత్తి పలుకుతూ. అనురాగ్ తన మనసును అర్థం చేసుకోలేకపోతున్నాడన్న బాధతో, ఆ బాధతో పాటు అనురాగ్ తనని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాడన్న వేదన కూడా ఉంది. ఆ రోజు అబ్బాయిల హాస్టల్లో డిప్రెషన్లోకి లోనైన ఒక అబ్బాయి చనిపోతే ఎవరూ చూడకపోవడంతో ఆ బాడీకి పురుగులొచ్చి విపరీతమైన వాసన వచ్చి ఎవరూ దగ్గరికి వెళ్ళలేనప్పుడు అనురాగే కదా సరైన ప్లాన్ చేసి అన్ని పనులు దగ్గరుండి జరిపించింది అంది సంజన. అవునవును, పోలీసులు మీడియా వాళ్ళు కూడా వచ్చారు అంది మన్విత ఒప్పుకుంటూ. అంతటితో ఆగకుండా కాలేజీ సిబ్బందితో పాటు ఓ 50 మంది విద్యార్థులు అంబులెన్స్ మరియు కాలేజీ బస్సులో బయలుదేరి వాళ్ళ ఊరు వెళ్ళి అంత్యక్రియలు జరిపించారు. తెల్లవారి వాళ్ళ ఎకనామికల్ పొజిషన్ని ప్రిన్సిపల్ గారి దాకా తీసుకెళ్ళి ఒక డొనేటెడ్ బాక్స్ కాలేజీలో ఏర్పాటు చేసి వచ్చిన 50,000 రూపాయలు తీసుకుని 25 మంది విద్యార్థులతో కలిసి వెళ్ళి, అనురాగే కదా వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చింది, ఇంతకన్నా ఉదారత్వం ఉంటుందా? ఈరోజు కూడా అతనిలోని మానవత్వమే దీక్షితను కాపాడింది. అందరిలా ఒళ్ళు మర్చి డ్యాన్స్ చేయకుండా అతను అంతా గమనిస్తున్నాడు తెలుసా అంది సంజన. అంతా కాదు, దీక్షితనే గమనిస్తున్నాడు అని మనసులో అనుకుంటూ పైకి అనలేకపోయింది. అంటే ఫ్రెండ్తో వాగ్యుద్ధం మొదలవుతుంది. ఈ విషయంలో తనెందుకు అందరిలాగా ఫీల్ అవ్వలేకపోతుంది? అతనిలోని మానవత్వాన్ని ఎందుకు ఒప్పుకోలేకపోతుంది? నిజానికి ఈరోజు తను ఈ మెడిసిన్ చదవటానికి కారణం అతనే కదా. దాన్ని చదివించటం ఆపి పెళ్లి చేయండి, మన ఇళ్లలో ఇంటర్ కన్నా ఎక్కువ చదివిన ఆడపిల్లలు లేరు, అంతవరకు చాలు అని తల్లి అనటం గుర్తొచ్చింది మన్వితకి. మెడిసిన్లో సీట్ రాకుంటే అలాగే చేసేవాడిని, అసలు ఈ సీట్ రావటమే గొప్ప విషయం. ఈ సీట్ కోసం అదెంత కష్టపడి చదివిందో నాకు తెలుసు అన్నాడు తండ్రి. అయితే దానికి పెళ్లి చేయరా అనుమానంగా అడిగింది కృష్ణవేణి. చదివిస్తాను స్థిరంగా అన్నాడు విశ్వనాథ్. చూడండి, ఆడపిల్లకి పెళ్లి చేస్తేనే మర్యాద. మా వదిన కొడుకు రెడీగా ఉన్నాడు. ఈ మధ్యన కరెంట్ పని కూడా నేర్చుకున్నాడట. అది పోతే అంతకన్నా మంచి సంబంధం రాదు అంది. ఏది మంచి సంబంధమో నాకు తెలుసు. రేపు నా కూతురు డాక్టర్ అయితే అది డాక్టర్నే చేసుకుంటుంది. దానికి మొగుడు రాడన్న భయం నాకు లేదు అన్నాడు విశ్వనాథ్. అలాగే మీ కలలో మీరుండండి. కల కాదు కృష్ణవేణి, దాన్ని నిజంగానే MBBS చదివిస్తాను అన్నాడు. మీరు దాన్ని చదివిస్తే నేను ఉరిపోసుకొని చేస్తాను అంది. ఆ మాటలకి భయపడి విశ్వనాథ్ మాట్లాడలేదు. బకెట్ నీళ్లు నెత్తిన కుమ్మరించినట్లు చల్లబడిపోయాడు. ఇది తెలిసి ప్రియబాంధవి మేడంని తన ఇంటికి పంపాడు అనురాగ్. ఆమె వాళ్ళకి నచ్చ చెప్పటానికి, వాళ్ళని ఒప్పించటానికి ఎంత కష్టపడిందో మన్వితకు తెలుసు. ఇంట్లోనే ఉండి డే స్కాలర్గా కాలేజీకి వెళ్ళి చదువుకోవచ్చు, కానీ ఇంట్లో ఉండి చదివితే ఆ ఇంటి వాతావరణం ఎలా ఉంటుందో తెలిసిన అనురాగ్ విశ్వనాథంతో మాట్లాడి
తనని కాలేజీలోనే లేడీస్ హాస్టల్లో ఉంచి చదివించే ఏర్పాటు చేశాడు. ఈ విషయంలో అనురాగ్ రుణం ఏ రూపంలో తీర్చుకున్నా తీరదు. అలా అని అతని ప్రేమలో దీక్షిత తడిసిపోతుంటే చూస్తూ తట్టుకోలేదు. ఎందుకంటే అనురాగ్ నిక్కర్లలో నుండి ప్యాంటులోకి మారి వచ్చి రాని నూనూగు మీసాలతో కనిపించడం మొదలైన క్షణం నుండి తన మనసులో ప్రేమ బీజం మొలకెత్తింది. అదెలా అంటే గుండె భూమిని చీల్చుకుంటూ మొలకెత్తే మొక్కలా అతి సహజంగా మొలకెత్తింది. ఒకవైపు సీరియస్గా చదువుకుంటున్న కళ్ళ ముందే వయసుకు మించి ఎదుగుతున్న అనురాగ్ తన గుండెను లాగటం మొదలుపెట్టాడు. తనకి తెలియకుండానే తన హృదయాన్ని స్పృశించి సంతోషపు కల్లోలాన్ని సృష్టించాడు. అంతరాంతరాల్లోకి చొచ్చుకుపోయాడు. అనిర్వచనీయంగా అవ్యక్తంగా తన గుండెలో అమరిపోయాడు. తన ప్రమేయం లేకుండానే కవ్విస్తూ కదిలిస్తూ మరిపిస్తూ మురిపిస్తూ స్పందించడం ఎలాగో తన గుండెకు నేర్పాడు. తన అణువణువును తట్టి చైతన్యపరిచాడు. ఇంటర్ ఫస్ట్ ఇయర్ అయ్యాక సెలవులు ఇంటికెళ్ళాక పరధ్యానం ఎక్కువైంది. ఒకసారి పిలిస్తే పలికేది కాదు. ఎక్కువసార్లు పిలిస్తే తపోభంగం కలిగినట్లు కోప్పడేది. ఎవరు ఫోన్ చేసినా తనకే అని పరిగెత్తేది. నిజానికి అనురాగ్ తనకి ఫోన్ చేస్తే ఎక్కువగా చదువు గురించే మాట్లాడతాడు. అతను ఏది మాట్లాడినా ఆ గొంతు వింటూ అమృతంలో మునకేసినట్లు మురిసిపోయేది. అందం మీద అలంకరణ మీద ఆసక్తి పెరిగి అవసరం లేకున్నా 1-2 సార్లు ముఖం కడుగుతుంటే తల్లి చూసి ముఖం వాచేట్లు తిట్టేది. నానమ్మేమో దీనికి పిచ్చి పట్టింది అనుకునేది. సరిగ్గా తినేది కాదు. సమయానికి నిద్రపోయేది కాదు. అనురాగ్ గుర్తొచ్చినప్పుడు తనలో తానే నవ్వుకునేది. మర్చిపోయినప్పుడు గుర్తు చేసుకునేది. ఏదీ లేనప్పుడు శూన్యంలోకి చూస్తూ కూర్చునేది. ఒక్కొక్కసారి ఉత్సాహం, అంతలోనే చెప్పలేని నీరసం. అయినా కూడా అతని కోసం తనెప్పుడూ లేడీస్ హాస్టల్ గోడ దూకలేదు. అతని పక్కన కూర్చుని రొమాంటిక్ సినిమాలు చూడలేదు. పార్క్లో బేకరీల్లో గంటలు గంటలు కూర్చోలేదు. తెల్లవారే వరకు ఫోన్లో స్వీట్ నథింగ్స్ చెప్పుకోలేదు. వ్యాలంటైన్స్ డే రోజు వర్ణనలతో కూడిన ఉత్తరాలు రాసుకోలేదు. మనసుతో చూసి కళ్ళతో అనుభవించి గుండెల్లో నింపుకుంది. కానీ ప్రేమించడంలోని మధురిమ స్వర్గాన్ని చూపిస్తే ఆ ప్రేమను ఎలా గెలవాలో తెలియక ఇప్పుడు నరకాన్ని చూస్తోంది. ఎలాగైనా అతన్ని గెలవాలి అంటే తనేంటో అతనితో చెప్పాలి. తనలో ఏముందో చెప్పాలి. ఎవరు చెప్పలేనంతగా అపురూపంగా చెప్పాలి. అలా చెప్పేంత వరకే తనకి ఒంటరితనం. ఆ తర్వాత అనురాగ్ పరిపూర్ణంగా తన మనిషి అయిపోతాడు. ఇన్ని రోజులు చెప్తే ఏమంటాడోనని చెప్పలేకపోయింది. కానీ చెప్పక తప్పు చేశానేమోనని ఇప్పుడు అనిపిస్తోంది. ఈ నిర్ణయానికి వచ్చాక మన్విత మనసు బయట కురిసే చల్లని వెన్నెల్లా హాయిగా అనిపించింది. కథ కొనసాగుతుంది.